2016 8th November డిమానిటైజేషన్ జరిగిన రోజు. ఓవర్ ది నైట్ గవర్నమెంట్ 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు చెల్లదనేసి నోట్బందీ ప్రకటించేసింది. ఎందుకు? ఆర్థిక వ్యవస్థని ప్రక్షాళన చేయాలని, నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో. మరి విద్యా వ్యవస్థను ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు? ఇంకెన్ని రోజులు పడుతుంది? పనికిరాని పాటలు చెప్తూ కోట్ల మందిని నిరుద్యోగులుగా మారుస్తున్న ఇప్పుడున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు? ఇంకెన్ని రోజులు పడుతుంది? ఓవర్ ది నైట్ నోట్బందీలాగా శిక్షాబందీ చేయరాదా? చేయకూడదా? చేయలేమా? కమెంట్ చేయండి. ఎప్పుడు ఈ సిస్టమ్ 1835లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మెక్లే తీసుకొచ్చిన విద్యా పద్ధతి. వాళ్ళ ఫ్యాక్టరీలో వర్కర్స్ని తయారు చేయడానికి, వాళ్ళ గవర్నమెంట్లో పనిచేయడానికి, క్లర్కులను తయారు చేయడానికి తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ, విద్యా పద్ధతిది. ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నామో నాకైతే అర్థం కాదు. ఏదో ఒక జాబ్ దొరక్కపోదా అని ఒక ఆశతోటే కదా ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నది, ఇందులో భాగం అవుతున్నది. మా దగ్గరికి పంపించండి, మీ పిల్లల కెరియర్స్ బిల్డ్ చేస్తాము, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తాము అని స్కూల్స్, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి ఒక్కరు ప్రామిస్ చేస్తేనే కదా వాళ్ళని నమ్మి మీ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తున్నది. వాళ్ళని నమ్మి దాదాపు మీరంతా కలిసి 19 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో. ఒక్కో పేరెంట్, ఒక్కో స్టూడెంట్ పైన 21 లక్షలు దాదాపు సగటున ఖర్చు పెడుతున్నారు చదువు కోసం. అయినా కూడా ఈ సోకాల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసిన ప్రామిసెస్ని నిలుపుకోలేనప్పుడు ఇంకా ఎందుకు కొనసాగించాలి? ఓవర్ ది నైట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పద్ధతిని షట్ డౌన్ చేసి ఒక కొత్త పద్ధతిని, నిజంగా పిల్లలకి కెరియర్ బిల్డ్ చేయగలిగే క్యాపబిలిటీస్ని క్రియేట్ చేసే ఒక విద్యా పద్ధతిని ఎందుకు తీసుకురాకూడదు? ఓవర్ ది నైట్ చెయ్యలేమా? గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేదా? సాధ్యం కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.